వ్యక్తి హృదయంలో దేవునికి అపవాదికి ఒకేసారి స్థానం ఉండదు. బయట ఉండాల్సినటువంటి లోకం సంఘంలోకి వచ్చింది అనే మాట. సంఘం లోకంలో ఉంటుంది కానీ లోకం సంఘంలోకి రాకూడదు. ఎప్పుడైతే లోకం సంఘంలోకి వస్తుందో పడవలోకి నీళ్ళు వచ్చినట్లే. పడవలోకి నీళ్ళు వచ్చిన తర్వాత ఆ పడవ మునుగుతుందా తేలుతుందా మీరే చెప్పండి. అలాగే సంఘం లోకంలో ఉంటుంది, అది తేలుతూనే ఉంటుంది, అది మునిగిపోయేది కాదు. ఏ సంఘంలోకి అయితే లోకం వచ్చి చేరుతుందో ఆ సంఘం కుప్ప కూలిపోతుంది అనే మాట. ఎప్పుడైతే లోక వ్యవస్థను సంఘ వ్యవస్థలో చొప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ వ్యక్తులు చాలా ప్రమాదకారిగా తయారవుతూ ఉంటారు. ఈ దినాన్న సేవ సక్రమంగా జరగకపోవడానికి కానీ సేవకులు దేవుని చిత్తానుసారంగా మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటంటే అంటే లోకం వచ్చి సంఘంలో కూర్చుంది, ఆ సంఘం లోకంకి సమాధానం చెప్పలేకపోతా ఉంది అనమాట. అందుకని ఆ విశ్వాసం నా ప్రవర్తనని రివీల్ చేస్తుంది అనమాట. లోకములో పెరిగిన నేను సంఘాన్ని నియంత్రించాలని తాపత్రయపడతా ఉన్నప్పుడు నా విశ్వాసం గనక సక్రమంగా లేకపోతే లోక విలువల్ని సంఘంలోకి తీసుకొస్తాను. ఎప్పుడు లోకం సంఘంలో ప్రవేశిస్తుందో నెమ్మదిగా సత్యానికి స్థానం ఉండదు. అక్కడ స్వార్థానికి స్థానం ఉంటుంది, ధనానికి స్థానం ఉంటుంది, పేరు ప్రఖ్యాతులకు స్థానం ఉంటుంది. ఆ మూడిటి తప్ప ఇంక వేరే దానికి స్థానం ఉండలేదు.